వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హెచ్సియు. సో హెచ్సియు ఆల్ ఐస్ హెచ్సియు అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు హెచ్సియు గురించి మాట్లాడుకుంటున్నారు. హెచ్సియులో 400 ఎకరాలు. సో అది ఒక చిన్నపాటి అడవి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో వివిధ రకాల జీవరాశులు, అలాగే నెమళ్ళు, జింకలు కూడా ఈ 2 రోజుల నుంచి వాట్సాప్లలో చూసుకున్నట్టయితే బుల్డోజర్ ముందల చూసుకున్నట్టయితే నెమళ్ళు, జింకలు కనిపిస్తున్నాయి. తర్వాత రాత్రి వేళలో వారి యొక్క ఆర్తనాదాలు, అంటే అసలు ఇక్కడ రావద్దు అన్నట్టు కూడా నెమళ్ళు ఏడవడం, ఏదో జరుగుతున్నటువంటి అంటే భయపడడం లాంటివి జరుగుతున్నాయి. సో దీనిపైన రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ గారి సతీమణి రేణు దేశాయ్ కూడా స్పందించడం అనేది జరిగింది. సో మీరు అభివృద్ధి చేసుకోవాలంటే ఎక్కడన్నా చేసుకోవచ్చు. మళ్ళీ అలాంటి ప్లేస్, అలాంటి అంటే జంతువులకు కావచ్చు, తర్వాత చాలా మందికి అది ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు ఎన్నో రకాలు ఉన్నాయి. సో దయచేసి దాని జోలికి రావద్దని చెప్పేసి ఇటు రేణు దేశాయ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో హెచ్సియు గురించి దాదాపుగా సెలబ్రిటీలు అందరూ కూడా తమ వంతుగా తాము స్పందిస్తున్నారు. ఏకంగా హెచ్సియు ఎన్ఎస్యుఐ విభాగం కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ అంటే హెచ్సియు నుంచి చదివినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా హెచ్సియుకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నిన్నటి వరకు ఈ సీన్ జరిగితే నిన్న సాయంత్రము ప్రెస్ మీట్ లో 600 అయినా 100, 150 అయినా డెఫినెట్ గా అది ప్రభుత్వ భూమియే. సో ప్రభుత్వ భూమిలో మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, అది అభివృద్ధికి ఇచ్చుకుంటున్నాం. సో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి సో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అని చెప్పేసి అంటున్నారు. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఎప్పుడు అంటే ప్రభుత్వం పనులు కూడా ఇంత స్పీడప్ అవుతాయని చెప్పేసి కూడా ఎవరు అనుకోరు. ఆ రేంజ్ లో అంత స్పీడప్ గా కూడా రాత్రి పగల కూడా అక్కడ వర్క్ జరుగుతుంది. దాదాపుగా 25% అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఒకవైపు స్టూడెంట్స్ మాత్రం 1 ఇంచ్ కూడా ఇయ్యమని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. 1 ఇంచ్ భూమి కూడా వదలమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో అక్కడ హెచ్సియుకి భూమికి సంబంధమే లేదు. ఏదో విద్యార్థులు హంగామా చేసినంత మాత్రాన, లేకపోతే సెలబ్రిటీలు ఏదో స్పందించినంత మాత్రాన అది వాళ్ళకు వదిలేయాలా అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ హెచ్సియుకి. వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా దీనిపైన మాట్లాడట్లేదు, రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ నిన్న మనం తెలంగాణ వెలుగు నుంచి కూడా ఎక్స్క్లూజివ్ కవరేజ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ చూసుకున్నట్టయితే అసలు మాట్లాడద్దా, ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తున్నారని చెప్పేసి ఒక రకంగా వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. తీరా చూస్తే అక్కడ స్టూడెంట్స్ తిట్టిన దాన్ని కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్ ఏం చేయలేరు కాబట్టి సో డైరెక్ట్ గా స్టూడెంట్స్ చాలా మంది ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు. మరి దీని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదేలే అని ప్రభుత్వం అంటుంది. మేము ఇంచు జాగా ఇచ్చేదేలే అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. మరి హెచ్సియు ఎపిసోడ్ 7 వరకు అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. మరి 400 ఎకరాల విషయంలో ప్రభుత్వం ఇటు హెచ్సియుకి చేయడం బెటరా, లేకపోతే అభివృద్ధి పేరు మీద బిల్డింగ్లు కట్టడం న్యాయమా? అంటే అక్కడ అభివృద్ధి జరిగితే ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి అని చెప్పేసి, చాలా మందికి జాబులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఎవరిది ఏం కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.